ఈవినింగ్ ఇంటికి తిరిగి వస్తూ దారిలో స్వీట్ కార్న్ తీసుకొని వచ్చేసానండి. కొన్ని అయితే ఉడకబెట్టుకొని తినేసాను. మిగిలిన వాటిని ఏం చేద్దామా అనుకున్నాను. స్వీట్ కార్న్తో చాట్ చేస్తే పోలేదా అనిపించేసింది. అలా అనిపించే కానీ ఇలా ట్రై చేశానండి. ఇక దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా మరి. ఉడికించి పెట్టేసి ఒలుచుకున్న స్వీట్ కార్న్ పొత్తులు, సన్నగా కట్ చేసి పెట్టేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా నూనె, బటర్. ఇక చేసే విధానం చూద్దామా. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, బటర్ వేసి మెల్ట్ అయ్యాక పోపు దినుసులు వేసి తాలింపు చేసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని కలిపేసుకున్నాక ఇక ఉడికించి పెట్టేసేసుకున్న స్వీట్ కార్న్ పొత్తులు కూడా వేసేసుకొని కాస్త కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించామంటే ఎంతో టేస్టీనైన స్వీట్ కార్న్ చాట్ రెడీ అండి. ఇక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే ఆ టేస్టే వేరు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి.